సాలిడ్ జామెట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్స్ను ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఇస్తాడు. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని? 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8లో మీరు ఏవైనా మీకు నచ్చిన 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఇవి చదవండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో అయితే చాలామంది షార్ట్ ఆన్సర్ డైరెక్ట్గా చదువుతున్నారు, అలా చదవద్దు. సారీ, లాంగ్ ఆన్సర్ చదువుతున్నారు, అలా చదవద్దు. ఓకేనా? షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఎందుకంటే మీరు షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫార్ములాస్ ఇవన్నీ చాలా ఎక్కువ కాన్సెప్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అయితే చాలామంది సార్ నేను క్వశ్చన్స్ ఇస్తున్నారు బట్ మీకు ఆన్సర్స్ అని తెలుసు అని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్స్ కోసం ఈ ఏదైతే సాలిడ్ జామెట్రీ ఉందో దీనిపైన ఒక పర్ఫెక్ట్ ఒక కోర్స్ అని లాంచ్ చేయడం జరిగింది. అది మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఓకేనా? దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి. మన యాప్ వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని తర్వాత మీకు లాగిన్ అండ్ అదేవిధంగా రిజిస్టర్ అడుగుతుంది. పాత వారు అయితే లాగిన్ అవ్వండి, కొత్త వారు అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకే, రిజిస్టర్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ మీకు మ్యాథ్సే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ మిగతా గ్రూప్స్ వాళ్ళకు కూడా కంప్యూటర్స్ అన్ని సబ్జెక్టులు మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి? సాలిడ్ జామెట్రీ. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఓవర్వ్యూ కంటెంటే కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సబ్జెక్ట్కి సంబంధించి 5 యూనిట్స్ పీడిఎఫ్స్, 5 యూనిట్స్ వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ముందు దీంట్లో మీకు ఎగ్జామ్లో మీకు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అండ్ ఎగ్జామ్ ముందు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జామ్ ముందు ఎలాంటి టాపిక్స్ ఎక్కువ చదవాలి అనేటటువంటి గైడెన్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ పే చేసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ కలిపి పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అండ్ అదేవిధంగా టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలనేటువంటి గైడెన్స్ ఇవన్నీ కలిపి మీకు జస్ట్ ఫర్ 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా మీరు ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు మీ ఫోన్లో 6 మంత్స్ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? 6 మంత్స్లో మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఇక్కడ మీకు వాట్సాప్ హెల్ప్ కనిపిస్తుంది. ఓకేనా? లేదంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది సెక్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి చూసుకుందాం. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇవి యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 10 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక క్వశ్చన్ చాయిస్. మీరు సార్ 9లో 2 రాస్తాను, 10లో 2 రాస్తాను అండ్ 11లో 1 రాస్తాను, నాకు 5 అయిపోతే అలాగే అవ్వదు. ఓకేనా? ప్రతి దీంట్లో ఒకటి. ఓకే, 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఓకే, సో ఖచ్చితంగా చదవండి. ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్కి వెళ్ళండి. ఓకేనా? సో షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ ప్రాక్టీస్ అవ్వండి బాగా, ఆ తర్వాత లాంగ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? సో ఇది దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో మీకు కోర్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరంటే మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే, సాలిడ్ జామెట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సెక్షన్ ఏలో మీకు మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8లో మీరు ఏవైనా 5 రాయాల్సి ఉంటుంది, 3 చాయిస్. ఓకేనా? సో వీటిలో ఏమైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే, నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు దీంట్లో కాన్సెప్ట్ కానీ చిన్న చిన్న ఫార్ములాస్ కానీ మీకు ఈజీగా అర్థమవుతాయి. అదే డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే ఆ ఫార్ములాస్ ఎలా వచ్చి ఎక్కడి నుంచి వచ్చి మీకు అర్థమవు. ఓకే,
సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాంగ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే లాంగ్ ఆన్సర్స్ పెద్దగా ఉన్నా సరే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో క్వశ్చన్స్ ఇవి ఫోకస్ అయితే మీకు ఈజీగా మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు ఈ సబ్జెక్ట్ పైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. పాత వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి, కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైనా మీకు లాగిన్ అయితే సరిపోతుంది, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకే, మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇస్తే రిజిస్టర్ అయిపోతుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ కాదన్నా అన్ని సెమిస్టర్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సెమ్ చూసుకున్నట్లయితే మ్యాథ్సే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కిల్ పేపర్స్, జువాలజీ, బాటనీ, కంప్యూటర్స్, ఇలా అన్ని గ్రూపుల వాళ్ళకు కూడా మన దగ్గర కోర్సులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? సాలిడ్ జామెట్రీ. క్లిక్ చేయండి దానిపైన. క్లిక్ చేస్తే ఇక్కడ ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఈ సబ్జెక్ట్కి సాలిడ్ జామెట్రీకి సంబంధించి పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి అనేటటువంటి గైడెన్స్, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్స్, ఈ కంటెంట్ కూడా మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మళ్ళీ దాన్ని పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 5 minutes పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి అనేటటువంటి గైడెన్స్, ఇదంతా కలిపి మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ కోర్స్ మీ ఫోన్లో 6 months అవైలబుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 6 months, మీరు కొన్న ఒక రోజు 10 రోజులు కాదు. ఓకే, మొత్తం 6 months మీకు అవైలబుల్గా ఉంటుంది. 6 monthsలో మీరు ఎన్నిసార్లు అయినా ఫోన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్లాస్ ఉన్నప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 10 marks క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇవి యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా? సో నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యాయి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం కవర్ అయిపోయినట్టే. ఓకేనా? సో మీకు కోర్స్ అనేది ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి, ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.